సాఫ్ట్వేర్ క్వాలిటీ డైలమా వద్ద మీరు ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ తయారు చేసినప్పుడు ఇక్కడ బ్యాడ్ క్వాలిటీ ఉన్నాకో అది ఎవరు కొంటారు? ఎవరు కొనరు. ఒక లాసే కదా మీకు. అదే అన్నమాట. సో ఎప్పుడైతే ఒక సాఫ్ట్వేర్ దాంతోపాటు ఒక బిజినెస్, ఒక సిస్టము, ఒక బిజినెస్ ఒకటే దగ్గరికి వచ్చినప్పుడు గెట్ ఇట్ ఫాస్ట్ డన్, ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వడానికి ఇంకా దాంతోపాటు జిల్ అయిపోవాలి ఆ ప్రోడక్ట్. ఈ రెండింటి మీడిలో కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఎప్పుడైతే ఒక సాఫ్ట్వేర్, ఒక బిజినెస్, సిస్టమ్, బిజినెస్ రెండు కలిసినప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ప్రోడక్ట్ ఇవ్వాలి, దాంతోపాటు ఫాస్ట్గా ఇవ్వాలి. మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి, దాంతోపాటు ఫాస్ట్గా ఇవ్వాలి. ఇప్పుడు డైలమా బిట్వీన్ క్వాలిటీ, స్పీడు, ఫీచర్స్ ఎట్టి ఉంటాయి అన్నమాట. అంటే ఒక ట్రయాంగిల్ ఉందనుకో, ట్రయాంగిల్లో ఒక ఎడ్జ్కి వచ్చినప్పుడు ఇంకో ఎడ్జ్ నుంచి దూరం పోతాం. సో ఇది 3 ఎడ్జ్లు: స్పీడు, క్వాలిటీ, ఫీచర్స్ అన్నమాట. 3 మనం అచీవ్ చేయలేం. స్పీడ్ దగ్గరికి వెళ్ళిపోతే క్వాలిటీ, ఫీచర్స్ కొంచెం తక్కువ చేయొచ్చు. మళ్ళీ ఫీచర్ దగ్గరికి వచ్చే స్పీడ్, క్వాలిటీ పోతుందేమో. మళ్ళీ క్వాలిటీ దగ్గరికి వస్తే స్పీడ్, ఫీచర్స్ పోతాయి. అట్లా ఒకదాని దగ్గర పోతే ఇంకో దానికి మనం దూరం అవుతాం, ట్రయాంగిల్ లెక్క. అదే అన్నమాట. హైరింగ్ ఏ వెల్ బ్యాలెన్స్డ్ టీమ్ that includes business focused program, creative developers and code pursuit helps ensure a healthy balance of developers. ఓకే, మనం ఒక వెల్ బ్యాలెన్స్ టీమ్ తీసుకున్నాకో మనకి ఒక హెల్తీ బ్యాలెన్స్ ఆఫ్ డెవలపర్స్ ఉండొచ్చు. అదొకటి మీరు కన్సిడర్ చేసుకోవాలి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు. అలానే ఎనీ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో 3 కోర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ద స్పీడ్ ఎట్ విచ్ సాఫ్ట్వేర్ షిప్స్, సాఫ్ట్వేర్ ఎంత స్పీడ్లో వర్క్ అవుతుంది. అట్లనే ఫెసిలిటీ ఆఫ్ ద ఫ్యూచర్ సెట్, అయితే ఫ్యూచర్ సెట్ మనం వాడుతున్నాం. అండ్ క్వాలిటీ ఆఫ్ కోడ్, ఆ కోడ్ యొక్క క్వాలిటీ, కోడ్ బేస్. ఓకేనా? అలానే ఇక్కడ నేను చెప్పింది ఇక్కడ రాసానంటే, ద ట్రయాంగిల్ మేక్స్ క్లియర్ దట్ యూ మూవ్ టువర్డ్స్ వన్ గోల్, యూ టెన్ టు మూవ్ అవే ఫ్రమ్ ద అదర్స్. సో మీరు ఒక గోల్ దగ్గర పోతే మిగతా దానికి దూరం అవుతారు. అదే సాఫ్ట్వేర్ క్వాలిటీ డైలమా అంటే. ఇప్పుడు సపోజ్ ఒక ట్రయాంగిల్ తీసుకొని దాని లోపల ఒక కాన్సెంట్రిక్ జోన్స్ ఉన్నాయి అనుకున్నాం. బయట జోన్ రెడ్ అనుకున్నాం, దీన్ని ఎల్లో, ఇది గ్రీన్. ఓకే, ఇది మనకి ఎప్పటిలాగానే స్పీడు, క్వాలిటీ, ఫ్యూచర్ ఒక సాఫ్ట్వేర్ లోపల ఉన్న. సో ఈ అవుటర్ మోస్ట్ జోన్ ఉంది చూసిన, రెడ్ జోన్, దీన్ని డేంజర్ జోన్ అంటారు. ఒకసారి మీరు ఇన్సైడ్కి వెళ్ళినాకో ఇది ఎల్లో జోను, ఎల్లో జోన్ని రెడ్ అనేసి డేంజర్ జోన్ అంటారు. ఏటి ఎల్లో ఉన్నో ఇది ఒక వార్నింగ్ జోన్, ఆ వార్నింగ్ ఏరియా. ఒక ప్రాజెక్టు టెంపరీగా ఇట్లనే ఉంటుంది. ఏదైనా తప్పు జరిగే ముందు ఒక ప్రాజెక్ట్లో ఫస్ట్ టెంపరీ జోన్లోనే ఉంటుంది, ఎల్లో జోన్లో, వార్నింగ్ జోన్ లెక్క. ఇది సెంటర్ గ్రీన్ జోన్, ఇది ఒక సేఫ్ జోన్ లెక్క. వేర్ ఆల్ ద ప్రయారిటీస్ ఆర్ లార్జ్లీ ఈక్వల్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ టీమ్. ఏవైతే ప్రయారిటీస్ ఉంటాయో అన్నీ ఈక్వల్గా ఉన్నాయి వాల్యూ పరంగా, ఆర్గనైజేషన్ అండ్ టీమ్. ఇది గ్రీన్ జోన్, ఇది సేఫ్ జోన్. ఇది అంటే